ప్రముఖ రచయిత విజయార్కే గారి అహం బ్రహ్మస్మి పుస్తకంలోని కొంత భాగాన్ని కథా ప్రాంగణం శ్రోతల కోసం నూతన సంవత్సర శుభాకాంక్షలతో కాలం సాక్షిగా. ప్రపంచ యుద్ధాలు, ఆకలి చావులు, అణుయుద్ధాలు, మహమ్మారి సోకిన దుర్దినాలు అన్నీ చూస్తూనే ఉన్నాను. ఒక్కో చోట ఒక్కో సమయం నాకు. నా ఒడిలోనే నిద్ర, నా ఒడిలోనే నడక, నా ఒడిలోనే ప్రయాణం, చివరికి నా ఒడిలోనే ప్రాణాలు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతారు. జననం నుండి మరణం వరకు నేను చూస్తూనే ఉంటాను. ఒక పుట్టుక, ఒక గిట్టుట, నన్ను ప్రేమించిన వాళ్లను చూశాను, నాతో పాటు కదిలే వాళ్ళని చూశాను. అందరికీ ఒకే కాలాన్ని, ఒకే సమయాన్ని. పేదవాడైనా పెద్దవాడైనా, రాజైనా బంటు అయినా నా విలువ గుర్తించినవాడు, నిరంతరం పరిశ్రమించినవాడు విజేత అవుతాడు, బద్దకించినవాడు పరాజితుడవుతాడు. నియంతలను చూశాను, వారి దిక్కులేని చావులు చూశాను. నా విలువ గుర్తించి నాతో పాటు చరిత్రలో నిలవాలని తప్పించిన శాస్త్రవేత్తలను చూశాను. వారి ఆవిష్కరణలతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని చూశాను. విధ్వంసంతో మారణాయుధాలు, అణుబాంబులు కనిపెట్టి ప్రయోగించి చివరకు నాలో కలిసిపోయి చరిత్రహీనులైన వారిని చూశాను. పరిపాలకులను చూశాను. ప్రపంచ గమనాన్ని మార్చిన సాంకేతిక అభివృద్ధి చూశాను. మంచి చెడులు చూశాను. మౌనంగా అన్నీ చూస్తూనే ఉన్నాను. అందరికీ ఒకే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు సృష్టించే అద్భుతాలు కాలం సాక్షిగా, నా సాక్షిగా నిలిచి ఉంటాయి. బద్ధకం వదిలి కర్తవ్యం గుర్తెరిగి కాలంతో పాటు మీ లక్ష్యం వైపు వెళ్తే గెలుపు మీ వెంటే. ఈ కాలంలో మీరు అణువంత. మీ జీవితం ఇసుక రేణువు. 100 ఏళ్ల జీవితంలో 70 ఏళ్ల గ్యారంటీ కూడా లేని ఆయుష్లో సగభాగం నిద్రలో, మరికొంత భాగం వ్యసనాలతో, ఇంకొంత భాగం నిర్లిప్తతతో బ్రతికేస్తే మీ జీవితానికి అర్థమే ఉంటుందని ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకుని లక్ష్యాన్ని ఏర్పరచుకుని గమ్యం వైపు పయనం సాగించి విజయాన్ని కైవసం చేసుకుంటే మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మీ పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది. ఇది ఈ కాలం చెప్పే మాట. లేదంటే కాలగర్భంలో అనామకులుగా కలిసిపోతారు. శుభాకాంక్షల కన్నా ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష మిమ్మల్ని విజేతగా నిలుపుతుంది. ఇది తథ్యం. ఇవి కాలం సాక్షిగా ఆ కాలం చెప్పిన మాటలు.